హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 6th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ అయినటువంటి మంజరి నుంచి 4th లెసన్ రితు అనేటువంటి పోయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి, నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి పోయం నేమ్ వచ్చేసి రితు. రితు అంటే మనందరికీ తెలిసిందే, ఋతువులు కదా. సో ఇక్కడ ఏ ఋతు గురించి చెప్తున్నారు మనకు చూస్తేనే అర్థమైపోతుంది, అవునా. ఇక్కడ వర్షం పడుతూ ఉంది, వర్షం పడేటువంటి ఈ దృశ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట, అవునా. పచ్చదనంతో నిండినటువంటి ఆ పచ్చని చెట్లు, పువ్వులు, అలాగే కురుస్తున్నటువంటి వర్షము, ఆ మేఘాలు, అలాగే ఇక్కడ ఒక కొమ్మ మీద ఒక కోకిల పాట పాడుతూ ఉంది. ఇదంతా కూడా మనం ఈ ఇమేజ్లో చూడొచ్చు. అయితే ఈ రితు అనేటువంటి ఈ లెసన్లో మనం ఏ అక్షరాల్ని నేర్చుకోబోతున్నామో చూసుకున్నట్లయితే ఇక్కడ లెసన్ పేరులో కూడా ఉంది రి, గ, ఛ, ట, ఠ, న, రీకి మాత్ర. సో ఈ అక్షరాలు, ఈ మాత్ర గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. వీటికి సంబంధించి కొన్ని కొత్త కొత్త పదాలను నేర్చుకోబోతున్నాము, అలాగే వాటి అర్థాలు, వాటి ఉచ్చారణ. సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. అయితే ఫస్ట్ అయితే పోయం చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న పోయం ఇచ్చున్నారు. ఏమిచ్చున్నారో చూద్దాం. రితు आई है रंगों वाली रिम झिम गिरती बारिश. ऋतु आई है रंगों वाली रिम झिम गिरती बारिश. फूल खिले हैं प्यारे प्यारे धरती लगती न्यारी न्यारी. फूल खिले हैं प्यारे प्यारे धरती लगती न्यारी न्यारी. ऋषि मुनि ने ज्ञान सिखाया सच्चा जीवन इनसे पाया. ऋषि मुनि ने ज्ञान सिखाया सच्चा जीवन इनसे पाया. ऋतु आई है रंगों वाली रिम झिम गिरती बारिश. ऋतु आई है रंगों वाली रिम झिम गिरती बारिश. చూడండి, సో ఏం చెప్తున్నారు ఈ పోయంలో? రితు ఆయి హే రంగో వాలి రిమ్ ఝిమ్ గిర్తీ బారిష్. ఎందుకు ఈ ఋతువుని రంగులతో కూడినటువంటిది అని చెప్తున్నారు అంటే ఈ ఋతువు వచ్చేసింది. సో ఏ ఋతువు? వర్ష ఋతువు గురించి చెప్తున్నారు ఇక్కడ. సో వర్ష ఋతువు వచ్చేసింది, రంగో వాలి రంగులతో కూడుకున్నది అని ఎందుకు చెప్తున్నారు? వర్ష ఋతువులో ఏమవుతుంది? వర్షాలు పడడం వల్ల సో చెట్ల ఆకులన్నీ కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి, మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి చెట్లకు ఉంటాయి. సో ఎటువైపు చూసినా మనకి కలర్ఫుల్గానే కనిపిస్తుంది నేచర్ అనేది. సో అందుకని రంగో వాలి అంటున్నారు. సో రిమ్ ఝిమ్ గిర్తీ బారిష్. బారిష్కి బూందే कैसी गिर रही है. ఆ వర్షపు చినుకులు ఎలా పడుతున్నాయట? రిమ్ ఝిమ్ అంటూ కురుస్తున్నాయి. ఫూల్ ఖిలే హై ప్యారే ప్యారే ధరతి లగతి న్యారీ న్యారీ. సో పువ్వులన్నీ కూడా అందంగా విచ్చుకొని కనిపిస్తున్నాయి, విరబూసిన పువ్వులన్నీ అందంగా కనబడుతున్నాయి. అలాగే ఈ ప్రకృతి, భూమి కూడా చాలా అందంగా కనబడుతోంది. ఋషి మునీనే జ్ఞాన సిఖాయ సచ్చా జీవన్ ఇన్సే పాయా. ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా మనకి ఏంటి? గురువులు. మనకేం నేర్పిస్తారు? జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఆ జ్ఞానం వల్ల మనం ఏం చేస్తాము? నిజమైనటువంటి జీవితం ఏంటి అనేది తెలుసుకుంటామన్నమాట. సో చూడండి, ఈ వర్షం పడడం వల్ల ఈ ప్రకృతి ఎంత అందం, ఎంత బాగా కనిపిస్తుందో ఈ పువ్వులు కానీ. అలాగే మనుషులతో పాటు వర్షాన్ని ఎవరు ఆనందిస్తున్నారు? ఇక్కడ చూస్తే మీరు అంటే జంతువులు సైతం, ఇక్కడ అంటే పశువులు, పక్షులు ఇవన్నీ కూడా చాలా ఆనందిస్తాయి వర్షం పడ్డప్పుడు. ప్రకృతి, భూమి అంతా కూడా పులకించిపోతుంది. సో అందుకని ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పోయం అనమాట. దీని గురించి బాత్చీత్ కే లియే యహాं पे 3 ప్రశ్న దియే హుए हैं. సో దీంట్లో మనము పిల్లలతో డిస్కస్ చేయడానికి ఒక 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. పిక్చర్లో ఏమేం కనబడుతున్నాయి? సో ఏమేం కనబడుతున్నాయి మనకి ఇక్కడ? ఋషి, అలాగే పిల్లలు కనబడుతున్నారు, మోర్, మేండక్, ఫూల్, ఝోపడి, ఇలా ఏమేం కనిపిస్తున్నాయో పిల్లలు ఆటోమేటిక్గా చెప్పేస్తారు. రిషి ముని నే బచ్చోంకో క్యా సిఖాయా. ఋషులు, మునులు పిల్లలకి ఏం నేర్పిస్తారని చెప్పాము ఇక్కడ? జ్ఞాన్ సిఖాయా. బారిష్ కైసే గిర్ రహీ హై. వర్షం ఎలా పడుతుంది? వర్షపు చినుకుల సౌండ్ ఎలా చెప్పుకున్నాం మనము? రిమ్ ఝిమ్ చెప్పుకున్నాము, అవునా. సో సీఖ్నేకి సంప్రాప్తియా. మనం ఆల్రెడీ ప్రతి లెసన్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఏ అక్షరాలు నేర్చుకుంటాము, వాటి ఉచ్చారణ ఏంటి, వాటితో వచ్చే పదాలు ఏంటి, వాటికి భిన్నార్థాలు వేరే వేరే భాషల్లో ఎలా పిలుస్తాం మనం వాటిని, వాటి మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఏ లెటర్స్ నేర్చుకుంటామని చెప్పాము ఆల్రెడీ మనము. సో రి, గ, ఝ, ట,
ఠ ణ రీకి మాత్ర. సో ఇవి మనము నేర్చుకోబోతున్నాం. మరి ఈ అక్షరాలు ఉండేటువంటి కొన్ని పదాలనైతే ఇక్కడ మనం చూసేద్దాం. సో ఏముంది ఇక్కడ? రీతో రిషి, గతో గమ్లా, ఝ ఝూలా, ట టబ్, ఢ ఢాల్, అలాగే న బాణ్. శబ్ద పఢియే అర్థ సమझिए. సో ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని వర్డ్స్ ఇచ్చారు. సో ఈ వర్డ్స్కి మనము మీనింగ్స్ చెప్తూ ఈ వర్డ్స్ని కూడా పిల్లల చేత చదివిస్తూ పలికించాలన్నమాట. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ పదాలు. సో ఫస్ట్ వన్ ఏమిచ్చారు? గుడియా. గుడియా అంటే ఏంటి? డాల్, బొమ్మ. సో గాయ్, గాయ్ అంటే ఆవు. రితు, రితువు, సీజన్ అన్నమాట. ఢాబా, ఢాబా అంటే ఏంటి? మామూలుగా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, రోడ్ సైడ్ రెస్టారెంట్స్, మనం హైవేల మీద అలా వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాము. సో రోడ్ సైడ్ రెస్టారెంట్ అనే చెప్పొచ్చు, ఢాబా. నెక్స్ట్ ఝర్నా, ఝర్నా మీన్స్ జలపాతం. టబ్, టబ్ అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో కూడా టబ్ అనే అంటాము. సో తెలుగులో చెప్పాలి అంటే నీళ్లు పోసి పెట్టుకుంటాం కదా మనం, తొట్టె లాంటిది అనమాట, చిన్నది. నెక్స్ట్ గదా. సో గదా అంటే ఏంటి? తెలుగులో గదా అంటాము, మేస్ అనొచ్చు. నెక్స్ట్ ఢలాన్, ఢలాన్ అంటే స్లోప్, వాలు. గాడి, గాడి అంటే ఏంటి? బండి, కార్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఝాడు, ఝాడు అంటే చీపురు, బ్రూమ్ అనమాట. ఇలా మనం మీనింగ్స్ చెప్తూ ఈ పదాలన్నింటినీ పిల్లల చేత చెప్పించాలి. సమझिए పढ़िए, ఇక్కడ వర్ణ విచ్ఛేద్కి వచ్చేసాం మనము. సో ఇందాకంతా మనము చూడండి, ఏ మాత్ర అయితే నేర్చుకుంటున్నామో ఆ మాత్రాని ఆ లెటర్కి యాడ్ చేస్తే, దాన్ని విడదీస్తే ఎలా వస్తుంది, కలిపితే ఎలా వస్తుంది అనేది మనం చూస్తూ వస్తున్నాం ఒక్కొక్క లెసన్లో. సో ఈ లెసన్లో మనం రీకి మాత్ర కాబట్టి ఏం చేస్తాము? రీకి మాత్రను యాడ్ చేస్తాము ఈ లెటర్స్కి. సో క్ ప్లస్ రీ క్రీ, అలాగే ద్ ప్లస్ రీ ద్రి, గ్ ప్లస్ రీ గ్రీ. సో ఈ విధంగా మనకి లెటర్స్కి అయితే మాత్రాన్ని యాడ్ చేస్తూ చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ బేమేల్ అక్షరం పర్ గోలా లగాయే. ఇక్కడ ఏం చెప్పారు? సో ఆడ్ వన్ అంటే డిఫరెంట్గా ఉండేటువంటి లెటర్ మీద మనం ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ గ, న, గ, గ. సో ఇక్కడ నా డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? ఈ నాని సర్కిల్ చేస్తాము. అలాగే ఇక్కడ ణ, నెక్స్ట్ క, నెక్స్ట్ ఠ, నెక్స్ట్ ట. సో ఇలా ఒక్కొక్క అక్షరాన్ని చూసుకుంటూ మనము సర్కిల్ చేయించాలి. పढ़िए समझिए వర్ణమాల చాట్ మే ఇన్హే గోళా లగాయియే అన్నారు. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు. గదా, గదా మే పహలీ ధ్వని క్యా హై? గ. దూసరి ధ్వని క్యా హై? ద. ఇందులో మాత్ర ఏమొచ్చింది? ఆకి మాత్ర వచ్చింది. అలాగే రిషి, రి. ఈకి మాత్ర ష. టికట్, టి. ఈకి మాత్ర ట, క, ట. బాణ్, బా, న్. గులాబ్, గు, లా, బ్. సో ఇలా ఈ అక్షరాలన్నిటిని, ఆ మాత్రాలని ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన వర్ణమాల చాట్లో మనము సర్కిల్ చేయించాలన్నమాట. నీచే దియే గయే శబ్దోంకో రీకి మాత్ర లగాయే. సో చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చినటువంటి ప్రతి లెటర్కి మనం రీకి మాత్ర యాడ్ చేసి ఇక్కడ వర్డ్స్ని రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ ఇచ్చేశారు, మగ్కి రీకి మాత్ర యాడ్ చేస్తే మృగ్. అలాగే ద, దమ్, దమ్లో దకి రీకి మాత్ర యాడ్ చేస్తే ద్రిమ్. నెక్స్ట్ కృతి, కృతిక్, కృత్. నెక్స్ట్ ఈ పక్క చూసుకున్నట్లయితే మృణాల్, మృదుతా, మృదుల్, బ్రిక్, ద్రిగ్. సో ఈ విధంగా మనము ఈ వర్డ్స్ అయితే రాసేస్తాం బ్లాంక్స్లో. సమాన్ శబ్దోంకి జోడీ బనాయియే. సో సేమ్ ఉండేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం మ్యాచ్ చేయాలి. గాయ్, గాయ్, గదా, గదా. నెక్స్ట్ గాడి, గాడి, ఝాడు, ఝాడు, రితు, రితు. సో ఇలా శబ్ద పడియే సహీ చిత్రకి జోడీ బనాయియే. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని చదివి ఇక్కడ ఆ వర్డ్కి రిలేటెడ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాంతో మ్యాచ్ చేయించాలి. టమాటర్, టమాటర్. ఓకేనా? ఢాల్, ఢాల్. టబ్, టబ్. నెక్స్ట్ గులాబ్, గులాబ్. గాయ్, గాయ్. సో ఈ విధంగా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బాల్గీత్ పढ़िए రీ की मात्रा वाले अक्षरों पर गोला झ అక్షర్ పర్ డిబ్బా లగాయే. ఇప్పుడు మనం పోయంలోకి వెళ్ళిపోవాలి. సో రితు పోయం ఓపెన్ చేసుకొని మనం ఏం చేయాలి? అందులో ఎక్కడైతే ఈ రీకి మాత్ర వచ్చిందో ఆ అక్షరానికి ఏం చేయాలట? సర్కిల్ చేయాలట. అలాగే ఎక్కడైతే ఝ అనేటువంటి అక్షరం వచ్చిందో ఆ లెటర్ వచ్చిన ప్రతి చోట మనం ఆ లెటర్ని
బాక్స్ చేయాలి, బాక్స్ అనేది డ్రా చేయాలి. ఓకేనా. తర్వాత ఏం చేయించాలి, బాల్గీత్ కో సునియే और जहां ग अक्षर आए वहां తాళీ బజాయియే. సో పోయంలో ఎక్కడైతే గ అనేటువంటి సౌండ్ వస్తుందో, ఇప్పుడు ధర్తీ లగతి న్యారి న్యారి లగతి అని వచ్చింది కదా, సో ఆ గ సౌండ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, క్లాప్ చేయించాలి పిల్లల చేత. సో ఈ విధంగా యాక్టివిటీ అనేది చేయించాలి. అప్పుడు పిల్లలు అలర్ట్ అవుతారు, ఎక్కడ ఆ లెటర్ వస్తుందో ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ లిఖియే. లిఖియేకి సంబంధించి ఇక్కడ మనకి లెటర్స్ అయితే ఇచ్చేసారు, వీటిని నీట్గా ఈ లైన్స్లో మనము వాళ్ళ చేత రాయించాలన్నమాట. మాత్రాయే జోడ్కర్ పఢియే और लिखिए. यहाँ पे क्या करना है, ఇక్కడ ఏం చేయాలి, సో ఇక్కడ లెటర్స్ ఇచ్చారు, మాత్రాయే ఇచ్చారు. సో ఆ లెటర్కి ఆ మాత్రాన్ని యాడ్ చేసి ఈ బాక్సెస్లో అంటే ఆ గుణింత చిహ్నాలని కలిపి ఇక్కడ రాయించాలన్నమాట, చెప్తూ రాయించాలి పిల్లల చేత. సో ఇక్కడ చూడండి, ఝకి ఆకి మాత్ర యాడ్ చేస్తే ఏమవుతుంది, ఝ, ఝి, ఝీ, ఝూ, ఝూ, ఝృ. ఈ విధంగా ప్రతి లెటర్ని యాడ్ చేయిస్తూ రాయించాలి. అక్షరంకో మిలాకర్ లిఖియే. సో ఇచ్చినటువంటి ఈ లెటర్స్ని కలిపి ఈ బాక్స్లో రాయించాలన్నమాట. ఝ, ర, న, ఝర్నా, గమ్లా, టికట్, ఢలాన్ ఇలా రాయించాలి. రీకి మాత్ర లగాకర్ శబ్ద్ బనాయే. సో ఇక్కడ చూడండి, మగ్, మగ్కి రీకి మాత్ర యాడ్ చేస్తే ఏమైంది, మృగ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గృహ్, నెక్స్ట్ తృణ్, నృప్, బృక్. ఈ విధంగా మనమైతే వర్డ్స్ని రాయించాలన్నమాట. సంకేతోं के आधार पर जोड़िए और लिखिए. ऋतु, ऋण, ऋतिक ఇవి ఈ బ్లాంక్స్లో రాయించాలి. ఓకేనా. దీని తర్వాత చూసుకున్నట్లయితే చిత్రసే సంబంధిత్ పెహలా అక్షర్ లిఖియే. సో ఇప్పుడు దాకా మనం చూసి నేర్చుకున్నటువంటి పదాలు, ఇమేజెస్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు మనకి. సో ఆ పిక్చర్ని చూసిన వెంటనే ఆ వర్డ్ని మనం గుర్తుపట్టి ఆ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇది చూసాము గదా అని తెలిసింది, గదాలో ఫస్ట్ లెటర్ ఏంటి, గ, గ రాస్తే సరిపోతుంది. ఝూలా కదా, ఝ. నెక్స్ట్ అలాగే రి, రితు. నెక్స్ట్ మృగ్ కదా, మ లేకపోతే మృ. నెక్స్ట్ ఢలాన్, ఢాల్, ఢాల్లో ఏమొస్తుంది, ఢ వస్తుంది. సో కాబట్టి ఢ రాయించాలి. ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సహీ శబ్ద పెహచానియే డిబ్బే మే లిఖియే. సో ఇక్కడ ఒక అందమైనటువంటి నెమలి బొమ్మ ఇచ్చారు కదా, పీకాక్ బొమ్మ ఇచ్చారు. సో వీటి ఫెదర్స్లో, ఈ పీకాక్ ఫెదర్స్లో ఏమున్నాయి, కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఆ వర్డ్స్లో కరెక్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్సెస్లో రాయించాలి. సో చూడండి, ఢలాన్, ఝర్నా, ఇంకేమున్నాయి, రితిక్, నెక్స్ట్ గుడియా, మృగ్, టికట్, గమ్. సో ఇవన్నీ కూడా రాయించవచ్చు. నెక్స్ట్ समान उच्चारण वाले शब्दों को डिब्बे में से चुनकर लिखिए. సో రైమింగ్ వర్డ్స్ అనమాట, సేమ్ సౌండ్ ఇచ్చేటువంటి, ప్రొనౌన్సియేషన్ సేమ్గా అనిపించేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ బాక్సెస్లో రాయించాలి. సో రితిక్, కృతిక్ కదా. నెక్స్ట్ ఝర్నా, ఝర్నాకి ఏమొస్తుంది, భర్నా. నెక్స్ట్ మృగ్, మృగ్కి దృగ్. నెక్స్ట్ గాడి, సాడి. అవునా, ఈ విధంగా రాయించాలి. నెక్స్ట్ नीचे दिए गए अक्षरों और मात्राओं से शब्द बनाकर लिखिए. ఇక్కడ మరికొన్ని లెటర్స్ మాత్రాయే ఇచ్చారు, వీటితో కొత్త కొత్త వర్డ్స్ని ఫామ్ చేయించి ఇక్కడ రాయించాలి. ఇక్కడ 5 బ్లాంక్స్ ఇచ్చారు. సో మనం బోర్డ్ మీద కానీ CW అంటే క్లాస్ వర్క్లో కానీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ పిల్లల చేత రాయించవచ్చు. ఒక్కొక్కరిని అడిగితే మనము చాలా వర్డ్స్ చెప్తారు కాబట్టి సో ఆ వర్డ్స్ అన్నిటినీ రాయించవచ్చు. నిమ్న శబ్దోं को वर्ग पहेली में पहचान कर डिब्बा लगाइए. సో ఈ వర్డ్స్ని ఈ వర్డ్ పజిల్లో చూసి ఎక్కడున్నాయి ఐడెంటిఫై చేసి మనం వాటిని ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నాకు మృగ్ కనిపించింది, సో మృగ్ నేను బాక్స్ డ్రా చేశాను. అదేవిధంగా రిమ్ఝిమ్, సో రిమ్ఝిమ్ అనేది ఎక్కడుంది, సో ఇక్కడ కనబడుతోంది కాబట్టి సో దీనికి మనము బాక్స్ అనేది డ్రా చేసేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా గదా, అవునా, రితిక్, రితిక్ ఆల్రెడీ వాళ్ళు చేసేసారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, గులాబ్, గమ్లా. సో ఇక్కడ గులాబ్ అనేది ఉంది, తర్వాత గమ్లా,
చిత్ర దేఖ్కర్ ఉస్కా అర్థ दी गई భాషాओं में लिखिए. పిక్చర్ చూసి ఆ పిక్చర్ మీనింగ్ని మనము ఏ లాంగ్వేజ్లో అడిగారో అక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది టొమాటోని మనకి తెలుగులో ఏమంటారు, టమాటా అంటాము. అలాగే హిందీలో ఏమంటారు, టమాటర్ అంటారు. నెక్స్ట్ జింక, ఈసారి తెలుగులో ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంగ్లీష్లో హిందీలో రాయాల్సి ఉంటుంది. సో జింకని మనం ఏమంటాం, డీర్ అంటాము, హిందీలో మృగ్ అంటాము. నెక్స్ట్ గాడి, ఈసారి హిందీలో ఇచ్చాడు. ఇప్పుడు మనం తెలుగులో ఇంగ్లీష్లో రాయాలన్నమాట. బండి, కార్ట్ అని రాస్తాము. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఋషిని మనం సెయింట్ అంటాము, రిషి అంటాము. నెక్స్ట్ झाड़ूని ఏమంటాం మనము, చీపురు. అలాగే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బ్రూమ్ అంటాము. నెక్స్ట్ బారిష్ తుమ్హే कैसी अच्छी लगती है या नहीं क्यों. సో వర్షం మీకు ఎలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా లేదా, అనిపిస్తే ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి పిల్లలతో వర్షం గురించి మనము కొంతసేపు డిస్కస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సృజనాత్మకతకు వచ్చేసరికి రంగ్ భరియే అని చెప్పేసి చూడండి, ఇక్కడ వర్షం పడుతుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు, డ్రాయింగ్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనము పిల్లల చేత కలర్ చేయించాలి. ఓకేనా. तीन तरवाता समूह गतिविधि अध्यापक के लिए सूचनाएं देखिए. एक समूह कविता का वाचन करे, दूसरा समूह उंगलियों तालियों से रिमझिम की ध्वनि बनाए, तीसरा समूह बारिश गिरने की क्रिया दिखाए. సో 3 టీమ్స్ చేసి ఒక టీం చేత ఏం చేయించాలి, పోయం చెప్పించాలి. ఇంకొక టీం ఏం చేయాలి అంటే ఫింగర్స్తో క్లాపింగ్స్ చేయిస్తే మనకి ఏంటంటే రెయిన్ డ్రాప్స్ పడుతున్నటువంటి సౌండ్ వస్తుంది కదా. సో అంటే 1 ఫింగర్తో క్లాపింగ్, 2 ఫింగర్తో క్లాపింగ్ ఇలా చేయిస్తే మనకేంటంటే ఆ రెయిన్ సౌండ్ లాగా సౌండ్ వస్తుంది అనమాట. సో అలా సౌండ్ ఫామ్ చేయించి, సో 3rd టీం ద్వారా ఏం చేయించాలి, ఆ వర్షం పడుతున్నటువంటి ఆ యాక్టివిటీని చూపించేలాగా అనమాట. అంటే యాక్ట్ చేసి చూపించేలాగా వాళ్ళ చేత మనము ఈ యాక్టివిటీని అయితే చేయించవచ్చు అనమాట. సో ఇది మనకి రితు అనేటువంటి ఈ లెసన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే చూడండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతాయి. అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకో ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతాయి. సో వాళ్ళకి షేర్ చేయండి, మీ లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఖర్చు లేని పని, జస్ట్ మీ సపోర్ట్ మాకు అందించడమే, తప్పకుండా అందించండి. సో ఇలాగే మీకు మంచి మంచి కంటెంట్ అనేది మేము మంచి మంచి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఈజీగా మీ దాకా తీసుకొస్తాము. ఓకేనా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.